ఓం కుబేరాయ నమః. కుబేర్ బాండా ఆలయము. ఈ ఆలయం గుజరాత్లోని కర్నాలి గ్రామంలో ఉందండి. వడోదర నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం దాదాపు 2500 సంవత్సరాల నాటిది అని భావిస్తారు. ఇది సంపదలకు దేవత అయిన కుబేరుడికి అంకితం ఇచ్చిన దేవాలయము. ఈ ఆలయం నర్మదా నది ఒడ్డున ఉంది. ఇది అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం, ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కూడా. కుబేరుడు ఇక్కడ శివుడి రూపంలో పూజలు అందుకుంటాడు. కారణం ఏంటంటే, హిందూ పురాణాల ప్రకారం లంకాధిపతి రావణుడు తన సోదరుడైన కుబేరుడి సంపదను పుష్పక విమానాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకున్నాడట. సంపదలు కోల్పోయిన కుబేరుడు నారద మహర్షి సహాయంతో కర్నాలి గ్రామంలోని నర్మదా నది ఒడ్డుకి వచ్చి శివుని గురించి ప్రార్థించాడట. ఆయన ప్రార్థనకు మెచ్చి శివపార్వతులు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యి ఆయనకి ఆ నది ఒడ్డునే, నర్మదా నది ఒడ్డున శివాలయాన్ని ప్రతిష్ఠ చేసి ఆయనకు అంకితం ఇచ్చారట. కుబేరుణ్ణి ధనాధిపతిగా కూడా నిర్మించి ఆ గుడిలో ప్రతిష్ఠ చేశారు. ఆయనకు అంకితం ఇచ్చారు ఆ గుడి. ఈ గుడిని అప్పటి నుంచి కుబేరుడు ఇక్కడ శివుని రూపంలోనే పూజలు అందుకుంటారు. అందుకనే ఇది శివ భాండారి అని కూడా పిలుస్తారు. ఇక్కడ శివ మందిరము కుబేర బండారి మహాదేవ్ ఆలయం అని కూడా పిలుస్తారు. ధనత్రయోదశి రోజు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకము. కుబేర భాండారి ఆలయంలో ప్రతి ఏకాదశి, శ్రావణ మాసం, నూతన సంవత్సరం, పండగల పర్వదినాల్లో కుబేర మంత్రాలతో శివుని పూజిస్తారు. శివుని కుబేర మంత్రాలతో పూజించటం వల్ల విశేష ధనలాభము, ఈ ఆలయంలో సంపదలు, ఆరోగ్యము, విజయము, శ్రేయస్సు అన్నీ లభిస్తాయని ఇక్కడ భక్తుల నమ్మకము. ఈ ఆలయాన్ని అమావాస్య రోజు దర్శించుకుంటే అన్ని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, దోషాలు కూడా ఉండవని చెప్తారు. ఈ ఆలయం చాలా విశాలంగా ఉంటుంది, నది ఒడ్డున ఉంటుంది, నది ఒడ్డున.